నామానికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు ఈరోజు ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడుతున్నాడు. అందరూ శ్రద్ధగా దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుండగా మనందరూ విందాము. మనందరూ కూడా ఎటువంటి భయంకరమైన దినాల్లో ఉంటున్నాము. మనందరూ తెలుసు, గతించినటువంటి ఒక సంవత్సరంన్నర నుంచి కూడా ఇటువంటి వేదంలో, శోధంలో, కష్టంలో మనం ఉన్నాం. కరోనా బారిలో పడి ఉంటున్నాం. ప్రతి ఒక్క జీవితంలో ఏదో శోధన, ఏదో కష్టము, ఏదో నష్టం. అది కరోనా కావచ్చు, నీ ఇంట్లో నీకు జరుగుతున్నటువంటి విపత్తు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి మనతో కొన్ని ఆదరణకరమైన వాక్కులతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క సిచ్యువేషన్ ఉందా, నీవు ఈ జీవితంలో, నీ ఇంట్లో, నీ యొక్క సంఘంలో, లేకపోతే నీ గృహంలోనే ఏ శోధన ఉందో, ఏ కష్టం ఉందో నీకు తెలుసు, దేవునికి తెలుసు. అది ఏదైనా సరే, ఆ కష్టంలో నుంచి, ఆ నష్టం నుంచి, ఈ వేదన నుంచి, ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి అవసరమైనటువంటి కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా శ్రద్ధగా విందాము. మరి బైబిల్ అందరూ చూడండి దయచేసి. మరి మార్కు సువార్త 5వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. మరి ఈ స్క్రీన్ మీద కూడా దీని వాక్యం ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి అమ్మా. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఈ మాట మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు సమాజ మందిరపు అధికారితో, యాయీరైనటువంటి ఒక సమాజ మందిరపు అధికారితో ఈ మాట మరి మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ సంగతి ఏం జరిగిందంటే, ఆయనకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె చాలా భయంకరమైనటువంటి వేదంలో, శోధన ఉంది. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరి ఆయన ఆ కుమార్తెని ఎలాగైనా బ్రతికించుకోవాలనే ఆశతోటి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు, సువార్త ప్రచుకుంటూ అనేక మరి ప్రదేశాలు తిరుగుతున్నాడు. మరి అక్కడ ఇంకా 12 సంవత్సరాల నుంచి రోగాల స్త్రీ కూడా ప్రభు దగ్గరకు వచ్చి బాగుపడింది. ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. ఈ సందర్భంలో మరి ప్రభు యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి, యాయీరు వచ్చి వేడుకున్నాడు, నా కుమార్తె చావడం సిద్ధంగా ఉంది, బ్రతికించు ప్రభువా అని ప్రభు మీద విశ్వాసం నుంచి వచ్చినాడు. ప్రభు ఏం చేశాడమ్మా, అతనితో కూడా వెళుతున్నాడు. ఆ తర్వాత 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిసి విశ్వాసంలో బాగుపడింది. సరే, ఇటువంటి సమయంలో ఏం జరిగింది, ఆ కుమార్తె చచ్చిపోయింది. కుమార్తె చచ్చిపోతే ఈ సంగతి చెప్పడానికి ప్రభు దగ్గరికి మరి ఆ సేవకులందరూ వచ్చి అంటున్నారు ఈ మాట. అయ్యా, ఎందుకు నీ బోధకుడిని మరి శ్రమ పెడతావు, నీ కుమార్తె చచ్చిపోయింది అని చెప్పినప్పుడు ప్రభు ఈ మాట చెప్పినాడు. చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు మన సబ్జెక్ట్ ఏమిటంటే, యేసు వారి మాట లక్ష్య పెట్టకు, తర్వాత ఏమందమ్మా, భయపడకము. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. భయపడకము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. నీ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, గడాంధకారపు లోయ అనుభూముడని వెళ్ళినప్పటికీ కూడా నువ్వు దేనికి భయపడవద్దు. అంచేత ఈరోజు ఈ భయం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భయం అనేది ఎవరికి ఏ భేదం లేదు. భయానికి ఒక విశ్వాసి అవిశ్వాసం లేదు, ఒక నీతిమంతుడు అనీతిమంతుడు లేదు. ఎవరికనే భయం అనేది చాలా సాధారణమే. ఈ భయం అనేది మనలో వచ్చినప్పుడు చాలా విపరీతమైనటువంటి సంగతులు జరుగుతాయి. చాలా విపరీతమైన సంగతి. అంచేత భయాన్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే మనం ఈ లోకంలో దేవుని చిత్తానుసారంగా మనం ఈ లోకంలో జీవించలేము. అందుకనే ప్రభు ఈ లోకంలోకి వచ్చిన ప్రతిసారి తన శిష్యులతో చెప్పేవాడు, భయపడకుడి అని. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి ముందే మరి జకర్యా మరి దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు, సమాజ మందిరం ఉన్నప్పుడు, దేవుని మందిరంలో మరి దేవతతో వచ్చి జకర్యా భయపడవద్దు, నీ ప్రార్థన వినబడింది, భయపడవద్దు అని చెప్పినాడు. ఆ తర్వాత ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ఈ లోకం అవతరించినప్పుడు ఆ గబ్రియలు దేవదూత ఏమన్నాడమ్మా, అది గొల్లలతోటి భయపడవద్దు. ఇంకా యేసుక్రీస్తు ఈ లోకం ఎంతమంది ఉన్నాడు, ఎన్ని రోజులు ఉన్నాడో అన్ని రోజులు తన శిష్యులతో భయపడవద్దు. అదే యాయతో చెప్తున్నాడు. ఈరోజు నీతో చెప్తున్నాడు ఈ మాట, భయపడవద్దు. అంచేత ఈ భయాన్ని గురించి మనం ఈరోజు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. భయం గురించి. ఆ తర్వాత ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి మనం ఏం చేయాలి, దేవునికి ఆశీర్వాదం మనం తిరిగి మనం పొందుకోవడానికి మనం ఏమి చేయాలి, ఈ యొక్క సంగతులన్నీ ఒకటొకటి క్షుణ్ణంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు భయం ఈ లోకంలోకి ఎలాగొచ్చింది, చిన్న ఇంట్రడక్షన్ మనం చేసుకుందాం. భయపడిన వాడు ఎవరు లేరు. దీనికి వయసుతో సంబంధం లేదు, ఒక కంట్రీతో సంబంధం లేదు, ఒక భాషతో సంబంధం లేదు. అందరికీ భయం వచ్చింది, వస్తుంది కూడా. అసలు ఈ లోకంలో భయం ఎలాగొచ్చింది అమ్మా, చాలా జాగ్రత్తగా గమనించాలి.
దేవుడు ఆదాముతో చెప్పినాడు ఆ తోటలో ఉన్నప్పుడు. అంటే మన చిన్నప్పుడు మనం వింటున్నాం, చిన్నప్పటి నుంచి అయినప్పటికీ సందర్భం వచ్చింది భయం గురించి ఈ సంగతి నేర్చుకోవాలి. ఆదాము అవ్వలతో దేవుడు చెప్పినాడు, ఈ తోటలో ఉన్న ఏ ఫలమునైనా మీరు నిర్భ్యంతరంగా తినండి, కానీ ఈ తోటలో ఉన్న మంచి చెడు తెలివిచ్చే ఫలం మాత్రం తినవద్దు, తింటే ఏమవుతారు మీరు, చచ్చిపోతారని చెప్పినాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, సైతానుడు వచ్చి మొత్తం సిచ్యువేషన్ అంతా మార్చేసినాడు. మరి అబద్ధం చెప్పినాడు, మీరు చావనే చావరు, దేవుడి మీద అబద్ధం చెప్తున్నాడు, మీరు దేవదూతలు వెళ్ళిపోతున్నారు చెప్పాడు. ఏం జరిగిందమ్మా, అవ వెళ్ళింది, తినేసింది, భర్తకిచ్చింది, ఆయన కూడా తిన్నాడు. ఓకే, తిన్న తర్వాత ఒకరోజు దేవుడు చల్లటిపూట అక్కడ ఏదైనా తోటలోకి వచ్చినాడు. అక్కడ ఏం జరిగింది చూడండి, ఆది కాండము అక్కడ భయానికి మనము ఆది కాండము 3వ అధ్యాయం 8వ వచనం. ఆది కాండము 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. ఎవరు విన్నారమ్మా? ఇద్దరు విన్నారు, ఆదాము విన్నాడు, భార్య విన్నాడు. విన్న తర్వాత ఏం జరిగింది, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. దేవుడు వచ్చాడు, పిలుస్తున్నాడు, ఆయన స్వరం వింటున్నారు. వెంటనే కావు ఇద్దరు కూడా, ఆదాము ఇద్దరు కూడా తోట చెట్ల మధ్యలో దాక్కున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. ఆ దేవునికి తెలియదు ఎక్కడున్నాడో, తెలుసు, కానీ అతని హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రభాకు వచ్చిన వేసాడు. చూడండి 10వ వచనం. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనక, తర్వాత ఏముందమ్మా, భయపడి దాగుకుంటున్నా నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అంతకుముందు అనేక సార్లు దేవుడు తన స్వరాన్ని వినిపించారు వారు. తన స్వరాన్ని వాళ్ళిద్దరు ఆదామావులు ఇద్దరు కూడా స్వరాన్ని వినేవారు, రోజు వినేవారు దేవుని యొక్క స్వరాన్ని. కానీ ఈరోజు దేవుని స్వరం వినగానే వారికి ఏమొచ్చిందమ్మా, భయము. ఎందుకు భయం రావడానికి కారణం ఏంటి, దేవుడు తినవద్దని చెప్పేటటువంటి మాట, ఆ చెట్ల ఫలం తినివేసి దేవుని మాట వినలేదు కాబట్టి, అనగా ఇంకొక మాట చెప్పాలంటే పాపం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వారిలోకి ఏమొచ్చిందమ్మా, భయము. పాపం అంటే డెఫినేషన్ మనకు తెలుసు కదా, దేవుని ఆజ్ఞలను పాటించకపోతే వినకపోతే పాపం. దేవుడు చెప్పాడు తినొద్దని, వారు తినేశారు అంటే వాళ్ళకి ఏమొచ్చింది, మొట్టమొదటిగా పాపం వచ్చింది, చెడుతనం వచ్చింది. దాని యొక్క ఫలం ఏమొచ్చింది ఇప్పుడు, భయము. వెంటనే భయం వచ్చేసింది. అంటే భయం రావడానికి ఏం జరిగింది, ముందు దేవుని మాట వినకపోవటం చెడుతనము, లేదంటే పాపము. అది రాగానే మనుషులకు ఏమొచ్చిందమ్మా, భయం వచ్చేసింది. అందుకని భయపడి దాగుకున్నాను అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మనందరూ ఎక్కడి నుంచి వచ్చాము, ఆదాము నుంచి వచ్చామా, అవ్వ నుంచి వచ్చామా లేదా, అక్కడి నుంచే వచ్చాం. ఆదాములో ఈ భయము పాపం ఎలాగున్నదో ఈ లోకంలో పుడుతున్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, చిన్నవారైనా పెద్దవారైనా, స్త్రీలైనా పురుషులైనా, పుట్టుకతోటే పాపం ఎలాగా పుట్టుకతోట వస్తుందో అలాగే భయము కూడా పుట్టుకతోనే వస్తుంది. అందుకని అంటున్నాడు దేవుడు, భయపడవద్దు. ఈ భయాలన్నీ తీసివేయడానికే పరిశుద్ధాత్మను పంపించినాడు, యేసుక్రీస్తు ఈ లోకంలో దిగి వచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంచేత ఈ పాపము ద్వారా ఈ లోకంలోకి అలా వచ్చిందమ్మా, భయము. అందుకనే ప్రతి వ్యక్తికి భయం వస్తుంది. పాపానికి ఏమైనా భేదం ఉందా, లేఖనం ఏం చెప్తుంది, ఏ భేదము లేదు, దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు. అమ్మా ఏ భేదం, సరే చూడండి, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు గురించి భయం పొందలేకపోతున్నారు. అలాగే భయాన్ని కూడా ఏ భేదం లేదు, ఏ భేదం లేకుండా అందరికీ భయం వస్తుంది. అందుకే నాకు చెప్పిన రీతిగా ఆ కంట్రీ ఈ కంట్రీ, చిన్నవారు పెద్దవారు ఏమీ లేవు, అందరికీ భయమే. ఇప్పుడు అర్థమైంది కదా భయం ఈ లోకంలోకి ఎలాగొచ్చింది, ఈ భయం ఎంతమందికి ఉన్నది అన్న సంగతి నేర్చుకున్నాం. రెండో సంగతికి వెళ్దాం. ఒక వ్యక్తిలోనికి భయము ప్రవేశించినప్పుడు కొన్ని సంగతులు జరుగుతున్నాయి. అది దేవుడే చెప్పేశాడు ముందే. ఒక వ్యక్తిలోనికి భయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో, మరి ఆ భయం వలన వచ్చే పరివేషణలు ఎలా ఉంటాయో పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టినాడు. చూద్దాం, చూడండి లేఖనం చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 24వ వచనం. మీరు బైబిల్ చూడకపోతే మరి స్క్రీన్ మీద వస్తుంది, స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. బైబిల్ ఏముందమ్మా అక్కడ, భక్తుడు మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు, దేవుని ఆత్మ ద్వారా చెప్తున్నాడు. భక్తిహీనుడు చాలా జాగ్రత్త వినాలి, ప్రతి మాట స్టెప్ బై స్టెప్ చెప్తున్న ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కాబట్టి మిస్ కాకండి. లింక్ మిస్ అయిపోయిందంటే మీకు అర్థం కాదు. భక్తిహీనుడు దేనికి భయపడునో, తర్వాత ఏముందమ్మా, అదే వాని నెత్తి మీదకి వచ్చును. చాలా జాగ్రత్త వినాలి. భక్తిహీనుడు అంటే ఎవరమ్మా,
దేవుని యందు భయభక్తి లేనివాడు, దేవుని యందు ఈ ప్రభునటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు భక్తిహీనుడు. ఈ భక్తిహీనుడు ఏది భయపడతాడో ఏది భయపడతాడో అదే వాని నెత్తి మీదకి వస్తుందంట. భక్తిహీనుడు. ఈ లోకంలో భక్తిహీనులు ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. ఎంతమంది యేసునందు విశ్వాసం ఉంచట్లేదు, ఎంతమంది భక్తిహీనత ఉంటున్నారో, దేవుడు చెప్పిన మాట వినకుండా చెడుతనం చేస్తున్నారో, వారందరిలో భయం వచ్చేసిందని నేర్చుకున్నాం ముందు. ఇప్పుడు భయపడుతున్న వ్యక్తి ఏం చేస్తాడు? అమ్మ నా జీవితంలో ఏదో జరుగుతుంది, నా ఇంట్లో ఏదో సంభవించబోతుంది, ఏదేదో జరుగుతుందేమో. భయం అంటే ఏంటి తెలుసమ్మా? ఊహ. మనుషుడు ఊహించుకుంటాడు ఏదో జరుగుతుంది, నిజానికి జరగవచ్చు జరగకపోవచ్చు, అది దేవుని చిత్తంలో ఉంది. అది కానీ జరిగినా జరగకపోయినా ముందు ఊహించేసుకొని అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, నాకు ఇది సంభవిస్తుందేమో, జరిగిపోతుందేమో అని చెప్పి భయపడటము ప్రారంభిస్తాడు మనుషుడు. అయితే భక్తిహీనుడు ఇదిగో నాకు ఏది సంభవిస్తుందని భయపడుతున్నాడో దేవుడు ఏం చేస్తాడంటమ్మా? అదే వాని ఎత్తి మీద పెట్టాడంట. అర్థమవుతుందా? భయం వల్ల ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ జరగబోతుందో. భక్తిహీనులు అంటే దేవుని విశ్వాసం ఉంచిన వారు దేనికి భయపడుతున్నారో అవన్నిటిని దేవుడు వాళ్ళ ఎత్తి మీదకే పంపిస్తాడు. అంటే జరుగుతుంది ఖచ్చితంగా. అయ్యో నాకు జరుగుతుందని భయపడితే అది ఖచ్చితంగా జరుగుతుంది భక్తిహీనుడికి. జాగ్రత్త సుమ. భయము ఇంత భయంకరమైనది. ఎంచేత దీని యొక్క బేస్ ఏమిటి? దీని పునాది ఏమిటి? పాపం నుంచి పుట్టింది. మరి కరుణ ఊహంలో పుట్టిందని ఎలాగనుకుంటున్నాము? ఈ భయం ఎక్కడి నుంచి పుట్టిందమ్మా? పాపం నుంచి పుట్టింది. అందుచేత ఈ పాపము వల్ల పుట్టినటువంటి భయము ఈ భక్తిహీనులు మరి భయంతో పడుతున్నప్పుడు వాళ్ళు ఏ భయపడుతున్నారో అవన్నీ నెత్తి మీద తీసుకొస్తాడు. ఓకే, ఇది మొదటి సంగతి. మరి భయం వల్ల ఇంకేం జరుగుతుందో మళ్ళీ చూడండి. రెండో సంగతి చూడండి. యోబు గ్రంథం. యోబు భక్తుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. యోబు అంటున్నాడు చూడండి, 3వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే ఏమంటాడమ్మా? నా మీదికి వచ్చుచున్నది. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇది చెప్తున్నట్టు ఎవరు? యోబు భక్తుడు. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, జరుగుతున్నది. భీతి పుట్టించినదే. భీతి అంటే మళ్ళీ భయమే. భీతి పుట్టించినదే, భయం పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ రెండో పాయింట్. మొదటిది సామెత గ్రంథం 10వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాము? భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాని ఎత్తి మీదకి వస్తుందని నేర్చుకున్నాం. ఇప్పుడు యోబు ఎవరమ్మా? యోబు ఎవరు? భక్తిహీనుడా? యోబు సంగతి మనకు తెలుసు కదా. మరి దేవుడు యోబు గురించి ఎటువంటి సాక్ష్యం చెప్పడం మనకు తెలుసు కదా. ఏమన్నాడు? ఎటువంటి సాక్ష్యం చెప్పాడమ్మా? సాతానుతో అంటున్నాడు. పైగా సాక్ష్యం దేవుడిది. మనుషులు చెప్పడం యోబు గురించి మనుషులు కాదు సాక్ష్యం, దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. పైగా మనుషులతో కాదు, సాతానుతో అంటున్నాడు. ఏమన్నాడు? నా యొక్క భక్తుడైనటువంటి యోబుని చూసావా? నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, నీతి న్యాయాలు జరిగించినవాడు, ఇటువంటి వాడు భూలోకంలో ఎవరు లేరు అంటున్నాడు. అటువంటి నీతిమంతుడు దేవునియందు భయభక్తులు గలవాడు. భక్తిహీనుడు కాదు, దేవునియందు భయభక్తులు గలవాడు యోబు. ఇటువంటి భయభక్తులు కలిగినటువంటి యోబే ఏమంటున్నాడమ్మా? ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నాను. బహుగా, మామూలు భయం కాదు, బహుగా భయపడుతున్నో అదే నా మీదకి వస్తుంది. భీతి పుట్టిందే నా మీదకి వస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ మీరు చాలా శ్రద్ధగా గమనించవలసిన సంగతి ఉంది. భక్తిహీనుడు భయపడుతున్నాడు, భయపడినా ఆ నెత్తి మీదకి వస్తుంది, రప్పిస్తున్నాడు దేవుడు. మరి యోబు ఎవరమ్మా? భక్తిహీనుడు కాదు కదా. ఈయన భయపడినా కూడా ఈ నెత్తి మీదకి వస్తుందంట, సమీపిస్తుందంట. ఇదేమిటిది? అందుకే నేను ముందే చెప్పినాను, పాపానికి ఏ భేదము లేదు, అలాగే భయమునకు కూడా ఏ భేదము లేదు. నువ్వు భక్తిపరుడువైనా భక్తిహీనుడివైనా, విశ్వాసమైనా అవిశ్వాసమైనా, నీతిమంతుడివైనా అనీతిమంతుడైనా, కృతజ్ఞత కలిగిన వాడవైనా కృతజ్ఞత లేనివాడవైనా, విగ్రహారాధకుడవైనా విగ్రహారాధన చేయనివాడవైనా, ఎవరైనా సరే భయము అందరి మీదకి వస్తుంది. ఎందుకంటే అందరిలోనూ పాపం ఉంది కాబట్టి. ఏ భేదము లేదు, పాపం మనలో ఉంది కాబట్టి. పాప బీజం అంటే ఏసుని నమ్ముకుంటే పాపము ఏసు రకం కడబడదు, కానీ పాప బీజం మాత్రం మనలో ఉంటుంది. అలాగే భయం కూడా ఉంటుంది. అందుకనే దేవునందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినప్పటికీ యోబులో కూడా ఏముందమ్మా? భయము. అంచేత ఏ భేదం లేదు. అంటే ఈరోజు నీలో భయం ఉండడం వల్ల ఆశ్చర్యం లేదు, నాలో భయం ఉండడం వల్ల ఆశ్చర్యం లేదు. అందరిలో భయం ఉంటుంది. అంచేత భక్తిహీనుడు భయపడినది ఏది భయపడడో అదే నెత్తి మీదకి వస్తుంది. ఒకవేళ నీవు ఈరోజు ఏసునందు విశ్వాసం ఉంచున్నావేమో, ఏసునందు భయభక్తులు కలిగి ఉంటున్నావేమో,
విశ్వాసపై నీతిమంతులు ఉంటున్నావేమో, ఈ రక్తం ఏసు రక్తం కడగబడినాము అయినప్పటికీ నువ్వు నువ్వు దేని గురించి నువ్వు భయపడుతున్నావో, ఇన్స్పైట్ ఆఫ్ యువర్ ఫెయిత్, ఇన్స్పైట్ ఆఫ్ యువర్ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఫియర్ అనేది నేను వదిలిపెట్టదు, నీలో ఉంటుంది. మరి నువ్వు వేసినది విశ్వాసం నుంచి కూడా నువ్వు కూడా విశ్వాసపై దేనికి భయపడుతున్నావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. జగాత్మనండి. సరే భక్తిహీనులు అంటే ఓకే, మరి ప్రభు నమ్ముకున్న వాళ్ళం, అందుకని ఈరోజు దేవుని వాక్యం వింటున్నాం, దేవుని ఆరాధన చేస్తున్నాం, దేవుని మందిరం వెళ్తున్నాం, ఆయనే నమ్ముకున్నాం, అన్ని విడిచిపెడుతున్నాం. అయినప్పటికీ నువ్వు ఏది భయపడి అయ్యో నాకు ఇది సంభవిస్తుందేమో అని అనుకుంటున్నావు, నీకు కూడా భక్తిహీనులకు ఎలాగ వస్తుందో నీకు కూడా అలాగే వస్తుంది నీ నెత్తి మీదకి. అంటే నేను నీతిమంతుని కదా, ఏసు రక్తంగా కడబడ్డాను కదా, నాకేం సంభవించదని అనుకోవచ్చు సుమా. నువ్వు కూడా భయపడితే భక్తిహీన మీదకి భయము ఎలాగూ మరి తను అనుకున్నది వస్తున్నాయో నీ నెత్తి మీద కూడా అలాగ వస్తున్నట్లుగా చేయగలడు దేవుడు ఆయన. ఎందుకని గాడ్ ఈజ్ ఆల్రెడీ టోల్డ్ ఇన్ దిస్ వర్డ్, దీని వాక్యంలో రాయబడి ఉన్నది. అంచేత నువ్వు భక్తిహీనుడివైనా భయము, నువ్వు భయపడితే నీ నెత్తికి వస్తుంది. ఒకళ్ళు వేసినందుకు విశ్వాసం ఉంచినా నువ్వు భయపడి ఏదో సంభవిస్తుందని ఆలోచించుకుంటే అదే నీ నెత్తి మీదకి వస్తుంది. అందుకనే ప్రభు చెప్పాడు భయపడవద్దు, భయపడవద్దు, ఓ యాయిరు భయపడవద్దు. తన శిష్యులు అనేకసార్లు అవిశ్వాసులారా భయపడకండి, భయపడకండి. ఈరోజు నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు, భయపడవద్దు. రెండు సంగతులు నేర్చుకున్నాం. మనలో భయం ఉంటే ఏది భయపడుతున్నామో అదే మన నెత్తి మీదకి వస్తుంది, నువ్వు విశ్వాసమైనా అవిశ్వాసమైనా. ఒకటి శ్రేష్టమైనది మూడో సంగతి ఒకటి ఉంది. భయపడితే ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, చాలా శ్రద్ధగా విన్నాం. మళ్ళీ చూడండి సామెతలు గ్రంథం చూడండి, అక్కడ ఏముందో చూడండి ఒకసారి. 29వ అధ్యాయము 25వ వచనం. సామెతలు 29, 25 చాలా శ్రేష్ఠ మాట, అందరూ చాలా శ్రద్ధగా వినాలి. భయపడుట వలన మనుషులకు ఏమొస్తుందమ్మా? ఉరి వచ్చును, యెహోవాను నమ్మించేవాడు సురక్షితంగా ఉండడు. సరే, మొట్టమొదట భాగం చూడండి. భయపడుట వలన మనుషులకు ఏమొస్తుందమ్మా? ఉరి వచ్చును. చాలా జాగ్రత్త వినాలి. ఎవరైతే భయపడుతున్నాడో విశ్వాసైనా అవిశ్వాసైనా ఎవరైనా సరే వారికి ఏమొస్తుందంటమ్మా? ఉరి. ఉరి అంటే ఏమిటి? ఉరి అంటే తెలుసా? మరణం. ఒక వ్యక్తిని ఉరి చేస్తే ఏమవుతాడు? వ్యక్తి చచ్చిపోతాడు, మరణిస్తాడు. అంచేత భయపడుట వలన మనుషులకు ఏమొస్తుందమ్మా? మరణము. చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఈ సంగతి మనకు తెలియదు. పాపంలో వచ్చే జీతం ఏమిటి? అలాగే భయంలో వచ్చే జీతం ఏంటి తెలుసా? మరణమే. ఎందుకో తెలుసా? ఈ భయం ఎక్కడి నుంచి పుట్టింది? పాపంలోంచే పుట్టింది. పాపంలో వచ్చే జీతము మరణం ఎలాగో ఆ పాపములో నుంచి పుట్టినటువంటి భయం వల్ల వచ్చే జీతము కూడా మరణమే. ఎవరైనా సరే, విశ్వాసమైనా అవిశ్వాసమైనా సరే, నువ్వు భయపడితే నీ మీదకి మరణం వస్తుంది. అందుకనే ప్రభు చెప్తున్నాడు, భయపడకు, భయపడకు, భయపడకు. ఈ లోకంలో ఏం జరిగినా భయపడకు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మరి ముఖ్యంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్న మనం, ఈ కరోనా బారిలో పడుతున్నటువంటి మనము, భయంకరమైన దినాల్లో ఉన్నటువంటి మనము నేర్చుకోవాల్సిన సంగతి, మనము గనక భయపడ్డామా మన మీదకి ఏమొస్తుందమ్మా? మరణం. ఏది భయపడ్డామో అది వస్తుంది. మొదటి 2 సంగతులు నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, భయంకరమైనది గురి వలె మరణము మన మీదకి వస్తుంది. ఏ భేదం లేదు, అందరికీ పాపం చేస్తున్నాడు. అలాగే ఏ భేదం అందరిలో భయం అనేది. భయపడితే మరణము మనకి సంభవిస్తుందని కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు తన పరిశుద్ధమైన లేఖంలో రాసిపెట్టి వేసినాడు. మరణం అంటే ఏమిటనమాట? పాపానికి ఎంత శక్తి ఉందో మనుషులకు మరణాన్ని తీసుకురావడానికి, భయానికి కూడా అంత శక్తిని ఇచ్చాడు దేవుడు. మనుషులు చంపగల శక్తి భయానికి ఉంది. ఈరోజు ఇంతవరకు నువ్వు గమనించవో లేదో తెలియదు, కానీ పాపానికి మరణానికి ఎంత శక్తి ఉందో మనం నేర్చుకునేంతవరకు. కానీ భయాన్ని కూడా నన్ను చంపే శక్తి ఆ భయంలో ఉంది. ఆది నుంచి ఏదైనా తోట నుంచి ఇప్పటివరకు కూడా మనందరం మరి గమనించేది అదే. అంచేత మనందరం కూడా నేర్చుకోవాల్సిన సంగతి, భయపడడం వల్ల మనం అనుకున్న భయపడేది మాత్రమే కాదు, మరణం కూడా సంభవిస్తుంది. ఈ సంగతి మనం గమనించాలి. చాలా కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఇది ఎంత అక్షర సత్యమో మన కళ్ళ ముందు ఈరోజు మన ముందు పెడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు నీ ముందు నా ముందు పెడుతున్నాడు. మనం భయపడడం వల్ల మరణం ఎలాగో మన మీదకి వస్తుందో. మరి ఈ పాండమిక్ రోజుల్లో దేవుడు ఎప్పుడో చెప్పినటువంటి మాటలు ఈరోజు సైన్స్ కూడా మన ముందు చెబుతున్నది. భయపడడం వల్ల ఏం జరుగుతుంది? మరి కరోనా వచ్చింది, ఎంతమంది భయపడిపోతున్నారమ్మా?
ఎంతమంది భయపడిపోతున్న ఎన్నెన్నో కార్యాలు చేసుకున్నారు. చాలా కొన్ని సంగతులు చెప్తాను, చాలా జాగ్రత్తగా. కరోనా వచ్చింది ఒక ఇంట్లో, హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. అప్పుడు ఏం జరుగుతుంది? చాలా జాగ్రత్తగా. ఒక వ్యక్తికి రోగం వచ్చింది, ఇంట్లో ఉన్నాడు లేక హాస్పిటల్ ఉన్నాడు. మొట్టమొదటి అతనికి వచ్చేది ఏంటమ్మా? భయం భయం భయం. అంటే సిచ్యువేషన్ కూడా అలా ఉంది, ఎందుకంటే బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, అక్కడికి వెళ్తే మరి తిరిగి వస్తాడో లేదో గ్యారంటీ లేదు. ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న మనకి కరోనా రోగం రాగానే మొట్టమొదటిగా వచ్చేది ఏమిటో తెలుసా? అసలే ఉంది, లోన్ ఉంది భయం. ఈ భయం మళ్ళీ ఇంకా విజృంభిస్తుంది. ఆ కరోనా లోన్కి వచ్చిన తర్వాత ఎలా రోజు రోజుకి ఎలా పెరిగిపోతుందో ఈ భయం కూడా రోజు రోజుకి అలా పెరిగిపోతుంది మనుషుల్లో. అందుకనే చాలామంది ఈ భయం వలన చచ్చిపోతున్నారు చాలామంది. ఉదాహరణ చూడండి, పోయిన ఒక వారం క్రితమో 2 వారాల క్రితమో ఒక భార్య భర్తలకు ఇద్దరికి కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చింది రిపోర్ట్లో. మరి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, హాస్పిటల్కి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు తెలుసమ్మా? ఒక నదిలో దూకి చచ్చిపోయారు. కారణం ఏంటి? భయం భయం. ఒకడు హాస్పిటల్కి వెళ్ళి ఉంటే అక్కడ బాగుపడి ఉండేవారేమో, మనకు వారం ఏదో రకంగా మరి అలాగున్నా కూడా దేవుని కృపను బట్టి బ్రతుకుండేవారేమో. కానీ నాకు ఏమైపోతానో, బ్రతుకుతానో లేదో అని ముందుగానే భయపడిపోయి కాలంలో దూకి ఇద్దరు చచ్చిపోయి ఉన్నారు. కారణం భయం. అంటే వారిలో ఉన్నటువంటి భయము వారి మీదకి ఏం తీసుకొచ్చిందమ్మా? మరణము. మరణం. అర్థమవుతుందా? భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును అన్న సంగతి మీకు అర్థమవుతుందా? భయపడటం వలన మన మీదకి ఉరివలే, పైగా ఉరివేలే వస్తుంది అన్న సంగతి ఎంత అక్షరసత్యమో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఈ భయము ఎంత భయంకరమైనది, మరణాన్ని కొని తెచ్చుకున్నది. ఈ భయం మనలో ఉన్నప్పుడు ఈ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఎందుకు చచ్చిపోతున్నారు? సరే, ముందు భయపడిపోయి చచ్చిపోతున్నారు. ఇంకో సంగతి జ్ఞాపకం వచ్చింది. ఏంటో తెలుసా? ఇందాక చెప్పినాడు, భార్య భర్తతో చనిపోయారు. కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసమ్మా? మేమిద్దరం కరోనా వచ్చింది, మేము చచ్చిపోతాము, మా బిడ్డలు మేము చచ్చిపోతాం, అనాథలు అయిపోతారని చెప్పేసి వారు ఏం చేస్తున్నారు? పిల్లల్ని కూడా చంపేసి తర్వాత వారిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు చాలామంది. మరి ఎన్ని న్యూస్లు మనం ఈ టీవీలోను పేపర్లో మనం చూస్తున్నాం. వారు చచ్చిపోతాం, ముందుగా పిల్లల్ని చంపేస్తున్నారు, ఆ తర్వాత వారు చచ్చిపోతున్నారు. అర్థమవుతుందమ్మా? భయం వల్ల ఉరి అంటే మరణం ఎలా సంభవిస్తుందో ఆ కళ్ళ ముందు దేవుడు ఎలా పెట్టినాడో గమనిస్తున్నావా నా సోదరుడా, నా సోదరి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ మాట కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం దేవుడు చెప్పినాడు. ఈ మానవ శరీరము దేవుడు తన పోలికలో చేసినాడు కదా. కొన్ని ఎలాగుండాలి, ఏ అవయం ఎలాగుండాలి, మనుషుడు ఎలాగుండాలి, ఇవన్నీ కూడా తన చిత్త ప్రకారంగా నిర్మించాడు. ఈ నిర్మించాడు కాబట్టే ఈ సంగతులన్నీ మనకు భయపడడం వల్ల లోన ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే దేవుడు ముందుగానే చెప్పినాడు భయపడవద్దు అని. ఇప్పుడు నేర్చుకుందాం, 3 సంగతులు నేర్చుకుందాం. భయపడితే భక్తిహీనుడు ఏది భయపడదు ముందుకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు విశ్వాసమైనా నీ నెత్తి మీదకి వస్తుంది. మరణము ఉరువలు వచ్చేస్తుంది. ఎలా వస్తుందో కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. అమ్మా, ఒక వ్యక్తి భయపడుతున్నప్పుడు విశ్వాసైనా అవిశ్వాసనే ఈ యొక్క శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఏమిటి ఈ మార్పులు? చాలా చాలా జాగ్రత్తగా వినండి. సైన్స్ ఏం చెప్తుందో మరి విందాము. ఇక్కడ స్క్రీన్ మీద నేను చూపిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మరి సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు, విందాం. ఎప్పుడైతే వ్యక్తి భయపడుతున్నాడో మొట్టమొదటిగా జరిగేది ఏంటి తెలుసమ్మా? ఇక్కడ మనం చూడండి, సలీవా అని ఉంది. సలీవా. ఒక వ్యక్తి భయపడుతున్నప్పుడు అతని నోరంతా ఎండిపోతుంది. సరే, గమనించారు కదా మీరు? ఎప్పుడైనా మరి గమనించి ఉండొచ్చు. మనం ఎప్పుడైతే భయపడుతున్నామో నోరు అంతా ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోతుంది? ఈ నోటిలో ఉన్నటువంటి లాలాజలము సలీవా ఏమైపోతుంది? ఊరదు. ఒక మనుషుడు మరి తినడానికి, ఆహారానికి సరిగా అరగడానికి ఆ లాలాజలం చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే భయపడుతున్నాడో ఈ లాలాజలం స్రవించడా ఆగిపోతుంది, అంటే నోరంతా ఎండిపోతుంది. ఒకటి. రెండవది ఇక్కడ చూడండి, ఐస్ అని ఉంది కదమ్మా. ఐసు, కళ్ళు సరిగా కనిపించవు భయపడుతున్నప్పుడు, బయలు కమ్ముతాయి. ఆ భయపడిపోతున్నప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి కళ్ళు బయలు కమ్మేస్తాయి మనకు తెలియకుండానే. ఇది రెండవ పర్యవసానం. తర్వాత చూడండి, ఇక్కడ స్కిన్ అని ఉంది. స్కిన్ ఉన్నప్పుడు ఏం చేస్తుందమ్మా? నిక్కబడుచుకుంటుంది, శరీరం అంతా బీసిపోతుంది అంటాం కదా, అలా బీసిపోతుంది. తర్వాత దానికంటే ప్రాముఖ్యంగా చెమటలు పట్టేస్తాయి. ఎందుకని? ఈ భయం వలన. మామూలుగా ఈ భయం చూడండి ఎన్ని సంగతులు జరుగుతున్నాయో. తర్వాత లంగ్స్ చూడండి, లంగ్స్ గురించి రాశాడు ఇక్కడ. ఎప్పుడైతే వ్యక్తి భయపడుతున్నాడో ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతుంది. ఊపిరి పీల్చుకోవడం సరిగా, ఎందుకంటే లంగ్స్ కుదించుకుపోతాయి భయానికి. అంచేత ఊపిరి పీల్చుకోవడం కూడా
చాలా కష్టమైపోతుంది. తర్వాత హార్ట్ అని ఉంది ఇక్కడ. ఈ హార్ట్ ఏమవుతుంది, భయం ఎప్పుడైతే మనిషి భయపడుతున్నాడో ఈ హార్ట్ ఎక్కువగా కొట్టేసుకుంటుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది. మీకు ఇవన్నీ మనకు అనుభవంలో ఉన్నవే. హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ స్టమక్ అని ఉంది. ఈ స్టమక్లో ఇప్పుడు మనం తినే ఆహారం చక్కగా అరిగి మనం రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి లోన డైజెస్టివ్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. అది ఎప్పుడైతే మనుషుడు భయపడుతున్నాడో ఈ డైజెస్టివ్ జ్యూసెస్ రావడం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆగిపోయిందో అతనిలో భయం బట్టి ఈ జ్యూసెస్ ఆగిపోతున్నో ఆహారం సరిగా అరగదు, బలం పొందుకోడు, రక్తంగా మారదు, బలహీనుడైపోతాడు. ఆ తర్వాత ఇక్కడ బోవెల్ అని ఉంది, బోవెల్స్. ఆ తర్వాత ఫుడ్ మూమెంట్ సరిగా ఉండదు, తిన్న ఆహారం సరిగా అరగదు కాబట్టి ఈ బోవెల్స్ అని కూడా మరి సరిగా పనిచేయవు. తర్వాత మజిల్స్ అంటే మన కీళ్ళు ఇవన్నీ కూడా గట్టిగా బిగిసిపోతాయి, సరిగా నడవలేం, సరిగ్గా కూర్చోలేం, నడవడానికి కూడా ఓపిక రాదు, కీళ్ళని బిగిసిపోతాయి. తర్వాత ఆఖరి చూడండి బ్లడ్ వెసల్స్ అని ఉంది. బ్లడ్ ప్రెషర్, బీపీ అంటాం కదా, బ్లడ్ ప్రెషర్, రక్త ప్రసరణ వేగంగా కొట్టుకుంటుందంట. ఇక్కడ 9 సంగతులు ఇప్పుడు చూపించిన, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి అవసరమైన దేవుడు మన ముందు పెడుతున్నాడు. ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా వినండి, నువ్వు విశ్వాసమైనా అవిశ్వాసమైనా సరే, నువ్వు భయపడితే నీకు ఏ క్రీస్తునందు పరిపూర్ణం ఉంచి బాప్తిసం తీసుకొని రక్తం చేత కడగబడినా లేదా మామూలు వ్యక్తివైనా సరే, నువ్వు భయపడితే నీ శరీరంలో జరిగే క్రియలన్నీ కూడా దేవుడు సైన్స్ పెట్టి, నేను దేవుడు పెట్టలేదు ఇవన్నీ చెప్పిన మాట, సైన్స్ పెట్టింది ఈరోజు ముందు. ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే తెలుసుకొని అంటున్నాడు, నీవు భయపడితే నీ మీదకి ఉరివలే మరణం వస్తుంది అనే సంగతి అందుకనే ముందు చెప్పాడు దేవుడు. చూసారా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. లాలాజలం ఆగిపోయి నోరంతా బిగిసిపోతుంది, కళ్ళు సరిగా బయలు కమ్మేస్తాయి, శరీరం బిగిసిపోతుంది, లంగ్స్ సరిగా పనిచేయవు, ఊపిరి తీల్చుకోలేం, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, స్టమక్ సరిగా పనిచేయదు, ఆహారం అరగదు, మరి బౌల్స్ కూడా సరి పనిచేయవు, మరి మజిల్స్ కీళ్ళు మరి బిగిసిపోతాయి, తర్వాత బీపీ పెరిగిపోతుంది. అందుకని దేవుడు అంటున్నాడు భయపడవద్దు. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన సంగతి, మరి దేవుడు చెప్పిన మాట ఎంత అక్షరసత్యమో ఇప్పుడు దేవుడు నిరూపించబోతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. శరీరంలో జరిగే సంగతులు ఇవన్నీ కూడా అల్టిమేట్గా తర్వాత ఏం జరుగుతుంది అందరూ చాలా శ్రద్ధ గమనించండి. దేవుడు ఎప్పుడో చెప్పిన మాట ఇప్పుడు ఈరోజు సైన్స్ చెప్తుంది. అక్కడ ఏమో చూడండి, హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్రానిక్ ఫియర్. ఒక మనుషుడు భయపడితే ఏం జరుగుతుందో అక్కడ చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటి చూడండి, ఇక్కడ మొట్టమొదటి ఏముందమ్మా, ఇఫ్ యూ ఆర్ ఇన్ కాన్స్టెంట్ ఫియర్, మొదటి సంగతి, ఇట్ కెన్ వీకెన్ ద ఇమ్యూన్ సిస్టమ్. అమ్మో మై గాడ్. ఇక్కడ చాలా శ్రద్ధగా వినాలి. అంటే నేనేం డాక్టర్ని కాదు, లేదంటే నేనేమో మీకు సైన్స్ ఏం బోధించట్లేదు, కానీ దేవుని వాక్యం ఎంత సత్యమైనదో మీకు బోధిస్తున్నా. మరణం ఎలా వస్తుంది, మనుషుడు భయపడడం వలన ఉరి ఎలా వస్తుందో నిరూపిస్తున్నాను. ఇప్పుడు దేవునికి వాక్యం ఎంత సత్యమైనదో నేర్పిస్తున్నా. మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు కదండి. మనము గనక భయంలో ఉంటే నీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే తెలుసమ్మా, రోగ నిరోధక శక్తి పడిపోతుందంట, 100% పడిపోతుంది. ఈ రోగ నిరోధక శక్తి ఎందుకమ్మా, చాలా జాగ్రత్త వినాలి. మనము దేవుని యొక్క పోలికలో మనం ఉన్నాం. బయట ఎంతో బాక్టీరియా ఎంత ఉన్నదో లోన కూడా బాక్టీరియా ఉంటుంది, ఒకసారి రోగం వస్తుంటుంది. ఈ రోగాన్ని జయించడానికి తుమ్ము కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఏదైనా వచ్చినప్పుడు నేను ఆరోగ్యవంతునిగా చేయడానికి దేవుడు నీలో ఆల్రెడీ ఒక ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి బలాన్ని నీలో పెట్టాడు తన ఆత్మ ద్వారా. తన నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదినప్పుడే నీలో ఈ రోగ నిరోధక శక్తిని దేవుడు నీలో పెట్టినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నీలో రోగ నిరోధక శక్తి ఉన్నదో, మరి ఒక జబ్బు వల్ల కానీ కరోనా వల్ల కానీ మరి నీలో అటాక్ చేసినప్పుడు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ నీలో ఉన్న ఈ రోగ నిరోధక శక్తి దాన్ని యుద్ధం చేసి జయాన్నిచ్చి ఆ కరోనా చంపేస్తుంది లేదా ఆ రోగం చంపేస్తుంది. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. అందుచేత రోగ నిరోధక శక్తి నీలో చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు కరోనా వచ్చింది అంటున్నాం, కరోనాకు మందు లేదు తెలుసా మీకు? కరోనాకు అసలు మందులు కనబెట్టలేదు, ఏదో తాత్కాలికంగా మందులు ఇస్తున్నారు. ఈ యొక్క వ్యాక్సినేషన్ తాత్కాలికమైందే, మనలో ఈ యొక్క రోగ నిరోధక శక్తి పెంచడానికి ఆ వ్యాక్సినేషన్ అంటే డైరెక్ట్గా మందు లేదు. మరి కరోనా ఎలా జయిస్తున్నాము? మనలో రోగ నిరోధక శక్తి పెంచి ఈ రోగ నిరోధక శక్తి ఈ కరోనాని చంపడం వలన మనము ఆ కరోనా బారి నుంచి బయటికి వస్తున్నాము. అంటే నీలో ఉన్న రోగాన్ని, నీలో ఉన్న కరోనా కానీ ఇంకేదైనా కానీ భయం కానీ ఇంకేదైనా సరే ఏ రోగం కానీ ఏదైనా నీలో ఉన్నటువంటి ఏ శోధన అయినా సరే పోవాలని అంటే రోగ నిరోధక శక్తి నీకు కావాలి. కానీ ఎప్పుడైతే నువ్వు భయపడుతున్నావో నీలో ఉన్న రోగ నిరోధక శక్తి ఏమవుతుందమ్మా? అయిపోతుంది. ఇక నువ్వేం చేయించగలుగుతావు? అనేక మంది ఈ కరోనా వచ్చి చచ్చిపోవడానికి గల కారణము ఇదే.
మనుషుడు భయపడటం వలన ఊరు వచ్చిన అంటున్నాడు కదా దేవుడు. ఎంత అక్షరత చూడండి. కరోనా వచ్చిన తర్వాత భయపడిపోతున్నారు మనుషులు. భయపడటం వలన ఈ రోగ నిరోధశక్తి చచ్చిపోతున్నది లేదు. కాబట్టి కరోనా ఏం చేస్తుంది? మనుషులను చంపుతున్నది. భయపడటం వలన మనుషుల మీదకి ఏమొస్తుందమ్మా? ఊరి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. వైరాలజీ అని ఉంది. వైరాలజీ అంటే ఇక వైరస్ సంబంధించినటువంటి సంగతి. ఇందులో నిష్ణాతుడైనటువంటి ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన మన ఇండియానే, మన తెలుగువాడే. ఆ మధ్య మన ఇండియాకి వచ్చినప్పుడు ఆయనకు ఇంటర్వ్యూ చేశారు, అన్ని టీవీలన్నీ కూడా. మరి వాళ్ళు అడుగుతున్నారు, క్వశ్చన్లు వేసినప్పుడు దీన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? ఈ కరోనా మీరు వైరాలజీ చేశారు, నోబెల్ ప్రైజెస్ కూడా చాలాసార్లు నామినేటెడ్ ఆయన విశ్వాస కాదు, అవిశ్వాసే. అయినప్పటికీ ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఇప్పుడు మనం ఏమింటున్నాము? ఈ యొక్క కరోనా తొలగించుకోవాలంటే మాస్క్ పెట్టుకోవాలి అంటున్నాం. అంటే అందరు చెప్పాం, గవర్నమెంట్ వారు కానీ మరి అందరు చెప్పిన మాట. రెండవది, చేతులు బాగా కడుక్కోవాలి. 2. మూడవది, సోషల్ డిస్టెన్స్. ఈ 3 చేశారా కరోనా నుంచి మీరు చాలా ఆపురా. ఆయన అడిగారు అటువంటి సందర్భంలో. మరి మీరేం చెప్తారు? గవర్నమెంట్ వారు, డాక్టర్లు అన్నీ చెప్తున్నారు. మీరు ఆయన ఏమన్నాడమ్మా? మాస్క్ పెట్టుకోండి అని చెప్పలే, చేతులు కడుక్కోండి అని చెప్పలే, దూరంగా ఉండండి అని చెప్పలే. చేస్తే చేయండి, కానీ మీరు చేయవలసిన 2 ఉన్నాయి అని చెప్పాడు. ఏమన్నాడు తెలుసమ్మా? భయపడకండి. దేని స్తోత్రం, హల్లెలూయా. అన్యుడు ఆయన తెలిసిందని చెప్పాడు. కానీ మనం ఈరోజు వాక్యం నుంచి నేర్చుకుంటున్నాం. ఆ అన్యుడైనటువంటి ఆ సైంటిస్ట్, బయాలజిస్ట్ ఏమన్నాడు తెలుసమ్మా? ఈ కరోనా పోవాలంటే మీరు ఏం చేసినా పోదు, భయపడితేనే చచ్చిపోతారు. భయపడవద్దు. భయపడకుండా ఎప్పుడైతే ఉంటారో మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు కరోనాని ఆ రోగ నిరోధక శక్తి చంపుతుంది, మీరు హాయిగా బయటకు వస్తారంటున్నాడు. ఆయన ఏం చెప్పలే, అవి చేస్తే చేయండి. మీలో భయాన్ని పారదోలుకోండి. ఎంతమంది ఎన్ని టీవీలు ఎంతమంది అంటే ఇదే మాట ఆయన చెప్పిన, భయాన్ని తీసుకోండి, భయం తీసుకోండి, భయం తీసుకోండి. ఇదే మందు. దేవుడు చెప్పిన మాట ఈరోజు ఎంత అక్షర సత్యమో నేర్చుకున్నా నా సోదరి. ఎప్పుడైతే భయపడుతున్నాడో రోగ నిరోధక శక్తి చచ్చిపోతుంది, కరోనా మనం చంపేస్తుంది. అదే నువ్వు భయపడకుండా ఉంటే ఈ రోగ నిరోధక శక్తి నీలో పెరిగి ఆ కరోనా చంపుతుంది, నువ్వు బ్రతుకుతావు. అందుకనే అన్నాడు, మొదటిది భయపడకండి. రెండవది, చక్కగా ఆహారం తీసుకోండి, చక్కని కాయగూరలు తీసుకోండి, బలమైన ఆహారం తీసుకోండి. ఇవి తినడం వలన మీలో రోగ నిరోధక శక్తి వస్తుంది, అప్పుడు కరోనా జయించుకోండి. ఇదే 2 మాటలు చెప్పాడు ఆయన. ఇప్పుడు చూడండి ఎంత సత్యమో. సరే, ఆ కాయగూరల సంగతి, దాని సంగతి పడండి. దేవుడు చెప్పిన మాట విందాం. భయపడవద్దు. భయపడితే నీ మీదకి మరణం వస్తుంది, ఎటువంటి వాడు అయినా సరే. ఇప్పుడు సైన్స్ నిరూపించింది అది. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫస్ట్ పాయింట్, నీవు భయపడితే నీలో రోగ నిరోధక శక్తి చచ్చిపోతుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే రోగ నిరోధక శక్తిని తగ్గిపోయిందో నువ్వు రోగాన్ని బాగా పడతావు, అల్టిమేట్గా నువ్వు చచ్చిపోతావు. తర్వాత ఇంకా ఇక్కడ ఏముందంటే కార్డియోవాస్కులర్ అంటే హృదయ సంబంధించిన అనేకమే జరుగుతుంటే, సరే ఇవన్నీ మనకు అవసరం లేదు. రెండవది చూడండి, ఇంకా చాలా మన బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యే సంగతి ఉంది. మూడవది, మరి మనం ఏం చేయాలో కూడా మన మైండ్ పనిచేయదు, సరిగ్గా చేయదు. ఇప్పుడు ఆఖరిది 4వ పాయింట్ చూడండి. అందరూ కూడా ఇక్కడ స్క్రీన్ మీద అందరూ చూడాలి. ఇప్పుడు అందరూ స్క్రీన్ 4వ పాయింట్ చూడండి. ఫైనల్లీ లాంగ్ టర్మ్ ఫియర్ కెన్ కాజ్ ఫేటిక్, డిప్రెషన్, స్పీడప్ ఏజింగ్. తర్వాత ఆఖనే ఉంది చూడండి, అండ్ ఈవెన్ ఎర్లీ డెత్. మై గాడ్, నీలో భయం ఉంటే ఆకస్మికంగా నీకు మరణం కూడా సంభవించని సైన్స్ చెప్తుంది. ఇప్పుడు ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నువ్వు భయపడటం వల్ల నీ మీదకి మరణం ఉరువలు వస్తుందని చెబితే, ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్లు, సైంటిస్టులు అందరూ చెప్తున్నారు, నువ్వు భయపడితే నీళ్ళు ఇమ్యూనిటీ శక్తి చచ్చిపోతుంది, ఆ తర్వాత ఆటం నువ్వు చచ్చిపోతావు అని సైన్స్ చెప్తుంది. ఎంత నిజమో చూడండి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నా సోదరి, భయపడుట వలన మన మీదకి ఏమొస్తుందమ్మా? మరణం ఉరువలు వచ్చేస్తుంది అంతే. దేవుడు ఉట్టినే చెప్పట్లేదు ఈ మాట. ఈరోజు నీ ఇంట్లో మరణం ఉందా? నీ ఇంట్లో ఈ యొక్క కరోనా ఉందా? నీ భర్తకో, నీ భార్యకో, నీ తండ్రికో, నీ తల్లికో, నీ అక్కదో ఉందా? భయపడద్దు. టీవీలు చూసి ఆయన్ని చూసి భయపడిపోతున్నావా? ఎంతమంది చచ్చిపోతున్నారని, బెడ్స్ లేవని, ఆక్సిజన్ లేదని భయపడద్దు. ఈ మాట నేను చెప్పట్లేదు, ఒక డాక్టర్ చెప్పలేదు, ఒక సైంటిస్ట్ చెప్పట్లేదు, నిన్ను కన్న తండ్రి చెప్తున్నాడు ఈరోజు. ఇప్పుడు ఈరోజు నేర్చుకున్న వాళ్ళు చెప్తున్నారు. సరే, దేవుడు నేను చెప్తున్నాడు, నీ కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోపల దిగి వచ్చిన యేసే చెప్తున్నాడు, భయపడవద్దు. యాయిరు భయపడవద్దు అని చెప్పినటువంటి యేసు నీతో చెప్తున్నాడు ఈరోజు. నీ హృదయంలో, నీ శరీరంలో కరోనా ఉన్నప్పటికీ భయపడవద్దు. నీ పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కరోనాతో చచ్చిపోయినా భయపడవద్దు. అనేక మంది సేవకులు చచ్చిపోయినా భయపడవద్దు. దేవుని స్తోత్రం. అలానే దేవుడు ఏది గట్టిగా చెప్పడం, నా సోదరి, ఈ శరీరాన్ని ఎలాగ సృష్టించాడో సృష్టికర్తగా తెలుసు. భయపడితే లోన ఏం జరుగుతుందో ఆయన ముందే తెలుసు.
దానికి విరుగుడు ఆయన చెప్పేశాడు, భయపడకండి. మీరు భయపడకపోతే మీకు ఏం కాదు, హాయిగా హ్యాపీగా ఉంటారు, బలంగా ఉంటారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నది నా సోదరి. 3 సంగతులు నేర్చుకున్నాం. మొట్టమొదటి ఏంటంటే భయము ఎవరిలో వస్తుందో, ఎందుకు వస్తుందో నేర్చుకున్నాం. ఆరిజన్. భయపడడం వలన 3 కాన్సిక్వెన్సెస్. ఒక అవిశ్వాసమైనా భయపడితే ఏది భయపడతాడో నెత్తి మీదకి వచ్చేస్తుంది. నువ్వు విశ్వాసమైనా సరే, ఏసు రక్తంలో కడగడైనా సరే, నువ్వు భయపడితే నీ మీద కూడా నువ్వు ఏది భయపడుతున్నావు అది వచ్చేస్తుంది. అయ్యో కరోనా వచ్చేస్తుంది నువ్వు భయపడితే. ఆఖరికి నువ్వు భయపడితే నీ మీదకి మరణం కూడా రావచ్చు నా సోదరి. అందుకని దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించుదాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఆకన్నా కొన్ని శ్రేష్టమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, శ్రద్ధగా వినండి. ఎప్పటి వరకు భయం అంటే ఏమిటి, భయంలో వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎలాగ ఉరివలే మరణం వస్తుంది నేర్చుకున్నాం. మరి భయం నుండి విముక్తి పొందుట ఎలాగో, నేను వేసినందుకు శ్వాసం ఉంచిన ఈ భయం నుంచి నేను ఎలా బయటపడగలను నేర్చుకోవాలి. ఈరోజు భయపడడానికి కారణం తెలుసుకున్నాం. అయితే ఈ భయాన్ని నుంచి బయటకు రావడానికి దేవుడు ఏమన్నా పెట్టాడా ఒక సోర్స్? మళ్ళీ అగైన్ దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎస్, ఈ భయము అంటే ఈ భయంలో వచ్చేటువంటి ఆ భయాలు కానీ వచ్చిన ఏదైనా సరే ఆ మరణం కానీ పోవాలని అంటే 2 కార్యాలు చేయాలని చెప్పి తన వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏంటో తెలుసమ్మా, చాలా శ్రద్ధగా వినండి. భయం లేనివాడు ఎవరు లేరు. అన్నీ నేర్చేసుకున్నాం, మళ్ళీ రిపీట్ చేయను. ఇప్పుడు నీలో నాలో ఉన్న భయం పోయి, నీలో ఉన్న మరణం పోయి, ఈ ఇమ్యూనిటీ పవర్ పెరిగి నీ మీద యుద్ధం చేయడానికి ఈ కరోనా కాదు ఇంకెవరైనా వచ్చినా జయము నీకు వచ్చి సజీవుడిగా ఉండాలంటే నువ్వు 2 కార్యాలు చేయాలి. మొదటి సంగతి వినండి, చాలా జాగ్రత్తగా గమనించండి. అసలు భయం ఎలా వచ్చిందని నేర్చుకున్నాం మనందరం కూడా. దానికి ఆరిజిన్ ఏమిటి, రూట్ కాజ్ ఏంటి, బేస్ ఏమిటి? పాపము. అక్కడి నుంచి రావాలి. రూట్ కాజ్లో మనము కార్యం చేయకపోతే ఇంకేం చేసినా వేస్టే. బేస్లో మనం చేయాలి. మొట్టమొదటి కారణం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ చూడండి, మరి మొదటి యోహాను పత్రిక చూడండి. మొట్టమొదటిగా ఈ భయం పోయి మరణం పోవాలంటే నువ్వేం చేయాలి? మొట్టమొదటి కార్యం. మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. చాలా శ్రద్ధ, చాలా మర్మం ఉంది ఇందులో. చిన్నప్పుడు చెప్పినా కానీ ఇందులో మర్మం ఉంది. ఆఖరికి వెళ్ళిపోతున్నాం, మనం ముగింపులోకి వెళ్ళిపోతున్నాం. ఈ మర్మాలు నేర్చుకోండి. మన పాపములను మనము ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇది మొట్టమొదటి నేను చేసిన కారణం. అసలు ఈ లోకంలోనికి భయం రావడానికి కారణము పాపము, ఆదము చేసిన పాపము. అలాగే ఆ భయం నీలోంచి పోవాలంటే ఈ పాపం నీలోంచి పోవాలి. పాపం నీలో ఉన్నంత కాలము నీలోనే భయం ఉంటుంది. ఈ పాపం పోవాలంటే పాప బీజం ఉంటుంది ఆ తర్వాత. కానీ పాపం చేయలేనటువంటి ఈ కార్యం చేయలేనటువంటి ఈ మనసు, ఈ బుద్ధి ఉన్నది కదా, ఇది నీలోంచి పోవాలి. పోవాలంటే ఏం చేయాలి? ఈ యొక్క భయానికి మూలమైనటువంటి పాపాన్ని వదిలించుకోవాలి. అది నీ దగ్గర ఉందా శక్తి? లేదు. మరేం చేయాలి? అందుకని అంటున్నాడు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రంగా చేయను. కాబట్టి మనం మన పాపాలను ఒప్పుకోవాలి. అందుకని అనేక వారాల నుంచి మనం చెప్తున్నాం, దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. ఈ కరోనా పోవాలంటే, మనలో ఉన్నటువంటి రోగాలు పోవాలంటే, కష్టాలు పోవాలంటే మీ పాపాలను ఒప్పుకోండి. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు మనతోటి. మన పాపాలను ఒప్పుకోవాలి, మన పితరులు చేసిన పాపాలను ఒప్పుకోవాలి. మరి ఎవరు చేసిన పాపను బట్టి, ఆ చైనవాడు చేసిన పాపం, ఇంకెవరు చేసిన పాపం బట్టి దేవుడి శిక్ష విధించాడో వారి పాపాలను మనం ఒప్పుకోవాలి. అందరి పాపం ముందుగా మన పాపాన్ని ఒప్పుకోవాలి, అందరూ చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే మనలో ఉన్న భయము పోతుంది. అప్పుడే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, భయాలన్నీ పోతే మరణం పోతుంది. దేవుని బిడ్డలకి ఈ లోకంలో జీవించగలుగుతాం. మన పాపములను ఒప్పుకోవాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నా సోదరుడే, నా సోదరి, నువ్వు ఎవరైనా సరే, ఈ వాక్యం వింటున్నా నువ్వు ప్రపంచంలో ఎవరైనా సరే, మన పాపం మనం ఒప్పుకుందాం. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. లేకపోతే ఈ భయం పోదు, దేవుని దగ్గర నుంచి ఆ ఉగ్రత మన దగ్గర నుంచి పోదు. ఆఫ్టర్ ఆల్ ఈ కరోనా కానీ ఈ లోకంలో ఏదైనా సరే ఎక్కడి నుంచి వస్తుంది? అందుచేత ఈ రోగం పోవాలంటే, ఈ మరణం భయం పోవాలంటే, ఈ పాపరోగం పోవాలంటే మనందరం కూడా మన పాపాలని ఒప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన మాట ఇంకోటి ఉన్న చూడండి పక్కనే, మన సామెతల గ్రంథము అక్కడ స్క్రీన్ మీద చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను చూడండి. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు ఏముందమ్మా?
వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా ముందు చెప్పిన దానికి దీనికి చాలా లింక్ ఉంది, చాలా మర్మం అన్నందుకు చాలా వినండి. మన పాపను ఒప్పుకుంటే భయం పోతుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. పాపం దాచిపెట్టుకుంటారంట, ఏదో డబ్బు నగలు దాచిపెట్టుకున్నట్టుగా చాలామంది పాపాలని ఒప్పుకోరు, దాచిపెట్టుకుంటారు. అటువంటి వారు వర్ధిల్లరు. అటువంటి వాళ్ళలో మరణం పోదు, అటువంటి వారిలో ఇమ్యూనిటీ శక్తి పెరగదు, దేవుని కృప ఉండదు. దేవుడు నీలో కార్యం చేయాలంటే, దేవుడి ఆత్మ నీలో కార్యం చేయాలంటే అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎప్పుడైతే విడిచిపెడతామో వర్ధిల్లుతాం, ఎప్పుడైతే దాచిపెడతామో మనము వర్ధిల్లము. చాలామంది అలా దాచిపెట్టుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే వాటిని ఒప్పుకొని ఇంతగా మన పాపను ఒప్పుకొని ఎడల ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో వాడు ఏం చేస్తాడమ్మా, దేవుని దగ్గర నుంచి కనికరము పొందును. ఇది ఎంత అక్షరశస్యం మళ్ళీ నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా హృదయం పెట్టుకునండి. ఈ పాపానికి ఆరిజను నేర్చుకున్నాము, ఈ యొక్క భయానికి ఆరిజన్ నేర్చుకున్నాం. చాలా మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్దాం, ఏదో తోటలకి. దేవుడు ఏమన్నాడు, అది మాట వినలేదు, పాపం వచ్చింది, భయం వచ్చింది. దేవుడు వచ్చాడు, మన ఆదికాండలో మనం చూసుకున్నాం 3వ అధ్యాయంలో. మరి దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడ దాక్కున్నారు, ఎందుకు దాక్కున్నారంటే నీ స్వరం విని భయపడి దాక్కున్నాం అంటే. అప్పుడు ప్రభు అన్నాడు, అంటే నేను తినవద్దన్న ఫలం మీరు తిన్నారన్నమాట. ఏంటి, ఏం జరిగింది అని దేవుడు క్వశ్చన్ వేసినాడు. క్వశ్చన్ వేసినప్పుడు చాలా జాగ్రత్త వినాలి. మనలో భయం పోవాలంటే ఏం చేయాలమ్మా, పాపం ఒప్పుకోవాలి, దాచిపెట్టకూడదు. దేవుడు అడుగుతున్నాడు, ఏం చేశావు? ఏమన్నాడమ్మా ఆదాం, నాకేం తెలుసు, ఇదిగో నువ్వు భార్యకి ఇచ్చావు కదా అవ్వ, ఆమె నాకు ఇచ్చింది, నేను తిన్నాను అని అన్నాడు. కానీ తన పాపాన్ని ఒప్పుకున్నాడమ్మా, పాపాన్ని ఒప్పుకోలేదు. తన అతిక్రమాన్ని దాచిపెట్టుకున్నాడు, అందుకని వర్ధిల్లలేదు, కనికరం పొందుకోలేదు. తన పాపాన్ని తన భార్య మీద నెట్టివేశాడు. తన పాపాన్ని ఒప్పుకుంటే ఈ సృష్టి ఇంకోలాగా ఉండేదేమో దేవుని కృపను బట్టి. కానీ ఆదాము తన పాపాన్ని ఒప్పుకోలేదు. ఎప్పుడైతే ఒప్పుకోలేదో, దాచిపెట్టుకున్నాడో వర్ధిల్లలేదు. దేవుని శిక్ష వచ్చింది, బయటకు గండేశాడు దేవుడు. సరే హవ్వ దగ్గరికి వెళ్ళాడు దేవుడు, అడుగుతున్నాడు, హవ్వ నువ్వేం చేశావు? మళ్ళీ ఆమె అయినా సరే, కనీసం ఆమె అయినా సరే, ఎంత చేసింది ఆమె కదా, తన దీనికి బతకిచ్చింది కదా, ఆమెను ఒప్పుకోవాలి కదా. ఆమె ఉంటుంది, నేనేం చేయను, ఇదిగో సర్పం నువ్వు సృష్టించావు కదా, అది నన్ను మోసపుచ్చింది, అందుకే తిన్నాను అన్నది. కానీ తన అతిక్రమం దాచిపెట్టుకున్నది కానీ ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు, సర్పం మీదకు తోసివేసింది. అందుకనే భయము ఇంకా వారిలోనే ఉంది. ఈరోజు భయం కూడా అందుకే ఉంటుంది మనలో. అందుకని దేవుడు ఏం చేసినామో శిక్ష, ఎప్పుడైతే పాపం చేస్తున్నామో దేవుని ఆజ్ఞకి వెంటనే శిక్ష, బయటికి ఎండేశాడు. మరణం తిని దీన్ని నిశ్చయంగా చచ్చదు, ఆత్మీయ మరణం. ఆ రోజే చచ్చిపోయారు ఆత్మీయంగా. శరీర సంబంధంగా బతికారేమో 1000 సంవత్సరాలు, కానీ ఆత్మీయంగా అప్పుడే చచ్చిపోయినాడు. ఆత్మీయంగా చచ్చిపోయి శరీరరీతిగా భయాన్ని కొని తెచ్చుకొని భయం వల్ల చచ్చిపోతున్నాడు, మరణాన్ని తీసుకొస్తున్నాడు ఈ లోకంలోకి. నా సోదరుడా, నా సోదరి, ఈరోజు నువ్వు శ్రేష్టమైన సంగతి నువ్వు విన్నావు. మొదటి సంగతి, నీలో భయం పోయి దేవుని సిద్ధాంతంగా జీవించాలంటే నీ పాపం ఒప్పుకో. ఈరోజు రోజు చేస్తున్నాము, చేయి పర్లేదు, ఈరోజు నుంచి ఇంకా ఈ సంగతి గ్రహించావు కాబట్టి పాపాన్ని ఒప్పుకో, దాచిపెట్టుకోవద్దు. మధ్యలో లేకపోతే కనికరం పొందు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే కనికరం పొందలేమో, పోన్లే ఒప్పుకున్నారు కదా అని, కాళ్ళకు ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు ఒప్పుకో, దాచిపెట్టవద్దు. నువ్వు కూడా అంతే, నువ్వు పాపం చేసావా, దాచిపెట్టుకున్నావా అన్నీ తెలిసి ఆయనకి. దేవునికి తెలియదా వాళ్ళు ఏం చేశారో? నీ నోట్లోంచి క్షమాపణ వస్తుందేమో దేవుడు చూస్తున్నాడు. క్షమాపణ అడుగు. రెండవది చాలా చాలా ప్రాముఖ్యమైనది, ఇది చెప్పి ముగిస్తాను, అందరూ వినండి. నీలో భయం పోవాలన్నా, ఈ కరోనా నుంచి నీకు విముక్తి కావాలన్నా పాపంలో ఒప్పుకో. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేయాలో దేవుడు చాలా స్పష్టంగా చాలా ప్రాముఖ్యమైన సంగతి మాట్లాడుతున్నాడు. మళ్ళీ మనం ప్రారంభంలో ఏం చదువుకున్నామో ఆ యాజరు దగ్గరికి వెళ్దాం. ఏమన్నారమ్మా? యాజరు వచ్చి దేవుడికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, చావడానికి సిద్ధంగా ఉంది, షీఈ్ రెడీ టు డై, నీకేమైనా ఉంటే కరుణ చూపించు. ప్రభు ఏమన్నాడమ్మా? సరే ఐ విల్ కమ్. వెళ్తున్నాడు. ఈలోకి ఏం జరిగింది? చచ్చిపోయింది ఆమె. చచ్చిపోయినప్పుడు వీళ్ళందరూ ఈ సంగతి తెలిసి వీళ్ళందరూ సేవకులు, ఆయన సేవకులు పరిగెత్తుకుంటూ యేసునకు వచ్చినారు. యేసునొద్దకు వచ్చినప్పుడు వారు చెప్పిన మాట విని యాయిరికి ఏం చెప్పినాడో అదే మాట ఈరోజు నీతోటి నాతోటి ప్రపంచంలో అందరితో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి చూద్దాం. మళ్ళీ చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అందరూ బైబిల్ అందరూ తీయండి, నేను స్క్రీన్ మీద చూడండి. చాలా శ్రేష్టమైన మాట. ముగింపులోకి వెళ్తున్నాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఎంట నుండి కొందరు వచ్చి,
నీ కుమార్తె ఏముందాం అక్కడ, చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు బనిరే. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపతి గారితో చెప్పాను. దేవుని స్తోత్రం. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది చాలా శ్రేష్టమైన మాట. దీని అర్థం చెప్తున్నా, చాలా అర్థమేనండి. వారందరూ వచ్చి అంటున్నాడు సమాజ మందిర అధికారితో, నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకా బోధకుని ఎందుకు ఇబ్బంది పెడతావు, ఆయన దానాన్ని పోనీ, ఆయన ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో బోధలు చేయాలి, ఇక ఎన్నో కార్యాలు చేయాలి, వదిలిపెట్టేసి నువ్వు రా, చచ్చిపోయింది నీ కుమార్తె అన్నప్పుడు, ఆ మాట విన్నప్పుడు యాయిరు గుండె ఎలా ఉంటుంది సార్ ఆలోచన చేయండి. కుమార్తె ఒకతే కుమార్తె చచ్చిపోయింది. ఆ మాట విన్నప్పుడు గుండె చెదిరిపోయింది ఆయనకి. అటువంటి గుండె చెదరమైన యాయిరుతో ప్రభువు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి 3 సంగతులు అన్నాడు. ఏమంటే చూద్దాం, చూడండి 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టవద్దు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ కుమార్తె చచ్చిపోయింది అన్నాడు, మాట విన్నావు కదా, ఆ మాటని నీవు లక్ష్య పెట్టవద్దు. వారి మాట లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటి? నీ కుమార్తె చచ్చిపోయింది అనేటువంటి మాటని నీవు లక్ష్య పెట్టవద్దు. ఏమాత్రం అంటే ఇంకో మాట చెప్పాలంటే డోంట్ కేర్. అలా ఏమాత్రం కేర్ చేయకు, అక్కడే చచ్చిపోయింది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏసీ అంటున్నాడు నీతోటి నాతోటి యాయితోటి అన్నట్టుగా. భయపడవద్దు, లక్ష్య పెట్టవద్దు. నీ కళ్ళ ముందు 1000 మంది కరోనాతో చచ్చిపోయినా, నీ కుడి పరక 10,000 కరోనా మంది చచ్చిపోయినా వాటిని లక్ష్య పెట్టవద్దు అంటున్నాడు దేవుడు నీతోటి. ఎప్పుడైతే లక్ష్య పెడతావో నీలో ఏమొస్తుందమ్మా? భయం. ఎప్పుడైతే భయం వచ్చిందో ఇంకా మరణం, ఒక్క మరణం కాదు, ఇంకా ప్లస్ అవుతాయి. భయపడకు అంటే ఏమాత్రం లక్ష్య పెట్టవద్దు. నీ కళ్ళ ముందు ఏం జరిగినా, అది నీకు ఊహించినది జరిగినా కూడా భయపడవు, లక్ష్య పెట్టవద్దు. డోంట్ కేర్. నెంబర్ 1. ఈరోజు మనందరూ చేసినటువంటి తప్పు ఇదే. మన కళ్ళ ముందు జరిగినటువంటి సంగతులు చూసి లక్ష్య పెట్టేసి అన్నీ మైండ్లో పెట్టేసుకొని హృదయంలో పెట్టుకోవాల్సినటువంటి దేవునికి స్థానంలో వాటిని పెట్టుకొని దేవుని స్తుతించాలనేటువంటి మైండ్లో పెట్టుకోవాల్సిన ఆ స్థానంలో ఈ భయాలను పెట్టుకొని ఈ కళ్ళ ముందు చూసినటువంటి పెట్టుకుంటే భయాలు ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. అందుకని అంటున్నాడు డోంట్ కేర్. నీ కళ్ళ ముందు డెడ్ బాడీ ఉన్నా సరే డోంట్ కేర్. నెంబర్ 1. ఎప్పుడైతే నువ్వు లక్ష్య పెట్టవో నీలో ఉన్నటువంటి భయము 50% చచ్చిపోతుంది అక్కడికే. అర్థమవుతుందమ్మా? ఎప్పుడైతే నువ్వు లక్ష్య పెట్టవో, నీ కళ్ళ ముందు జరిగినటువంటి విపత్తులను చూసి భయపడకుండా లక్ష్య పెట్టకుండా ఉంటావో నీలో భయం 50% చచ్చిపోతుంది. అందుకని ఏమన్నాడు చూడండి మళ్ళీ 2వ సంగతి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకు అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే లక్ష్య పెట్టవో నీలో భయము పోతుంది సగం. 2 భయపడవద్దు. 3వది చాలా శ్రేష్టమైంది. నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేయాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏమన్నాడమ్మా? ఏమాత్రం లక్ష్య పెట్టవద్దు 1. 2వది భయపడవద్దు. 3వది నమ్మిక మాత్రం. చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. నమ్మిక ఉంచుమని చెప్పట్లేదు. చాలా మళ్ళీ చదువుతున్నాను చూడండి. నమ్మిక ఉంచుమని చెప్పట్లేదు. ఏమందమ్మా? నమ్మిక మాత్రం ఉంచుమని. అంటే నీళ్ళు ఏముండాలి? భయం ఉండకూడదు, ఇంకేది ఉండకూడదు. నమ్మిక మాత్రం, ఓన్లీ ఫెయిత్, ఓన్లీ బిలీవ్. ఇది తప్ప నీ హృదయాలు ఏమి ఉండకూడదు. మళ్ళీ ఏముంటే అన్నీ ఉంటాయి. అందుకని ఈ రోగాలన్నీ వస్తున్నాయి, చచ్చిపోతున్నారు. అందుకనే నీ హృదయం నమ్మిక మాత్రం, ఇది తప్ప నీ హృదయాలు ఏమి ఉండొద్దు. దేవుడు ఏమన్నాడు తెలుసమ్మా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యం. దేవునితో వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను అడుగువానికి ఫలము దయచేవాడు అనియు ఏముందాం తర్వాత నమ్మవలను కదా అని ఉంది. ఈ నమ్మకం కనుక నీకు లేకపోతే దేవునికి ఇష్టడు కనుక ఉండవు. ఈ దేవుడికి ఇష్టం కనుక లేకపోతే దేవుని కృప రాదు, కనికరం పొందుకోలేము. అందుకని నమ్మకం ఉండాలి మనలో. బ్రహ్మ అందుకని ఏమన్నాడమ్మా? నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈరోజు నీ యొక్క భయాలను పోవడానికి భయాలు కానీ ఈ మరణాన్ని పోవడానికి 2వ కారణం. మొదటిదేంటి? నీ పాపంలో ఒప్పుకో, దాచిపెట్టుకోవద్దు. 2వది నీ కళ్ళ ముందు ఏమి జరిగినా, విపత్తులు కానీ, భయంకర భూకంపాలు కానీ, సునామీలు కానీ, ఆ నక్షత్రాలు పడిపోయి నీ ముందు కళ్ళ ముందు పడినా లక్ష్య పెట్టవద్దు. భయపడితే ఉరొస్తుందని చెప్పాడు 24వ అధ్యాయంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మనుషుడు భయపడటం వలన అతని మీదకి ఉరువు వస్తుందని చెప్పాడు. భయపడవద్దు. మనం నేర్చుకున్నాం ఇవన్నీ సంగతులు. మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా చెప్పాడు ప్రభు. భయపడటం వలన మనుషుల మీదకి ఉరువు వస్తుంది కాబట్టి లక్ష్య పెట్టవద్దు, భయపడవద్దు. ఓన్లీ బిలీవ్ ఇన్ గాడ్ ఇన్ మీ అన్నాడు ప్రభు. విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. ఇలా కనుక లక్ష్య పెట్టకుండా భయపడకుండా మరి నమ్మిక మాత్రం ఉంచుది, తర్వాత జరిగే ఎంత మధురమైనట్టు కార్యాలయో చదువుతున్నాను వినండి.
37వ వచనం. పేతురు, యాకోబు, సహోదరుడు యోహానును వారిని తప్ప మరి ఎవరినైనాను వెంబడి రానియక, తర్వాత సమాజ మందిర అధికారింటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచుండడం చూసి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుతున్నారు? ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరినున్న గదిలోనికి వెళ్ళి, ఇప్పుడు ఇంకో సంగతి చెప్తున్నానండి, చాలా జాగ్రత్త. ఆ రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఎవరిని? యాయిర్ని, అతని భార్యని. సరే, శిష్యులు ఎలాగున్నారు వాళ్ళన్నారు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు యాయిర్తోటి? కుమార్తె చచ్చిపోయిందన్న సంగతి న్యూస్, బ్యాడ్ న్యూస్ విన్నా కదా, లక్ష్య పెట్టవద్దు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పినటువంటి మాటల్ని యాయిర్ ఏం చేశాడమ్మా? తూచా తప్పకుండా పాటించాడా లేదా? చెప్పండి, ఆలోచించండి. యేసు చెప్పిన మాట, కుమార్తె చచ్చిపోయింది అన్న వాస్తవం విన్నా కూడా లక్ష్య పెట్టలేదు. నెంబర్ 1. భయపడలేదు. నెంబర్ 2, మూడవది యేసునందు విశ్వాసం ఉంచాడు. అందుకనే యేసుని ఇంటికి తీసుకొచ్చాడు. అందుకనే, లేకపోతే ప్రభువా ఇంకెందుకులే, నువ్వు వెళ్ళిపో, నీ దాన్ని వెళ్ళిపో, నా దాన్ని వెళ్ళిపోతా, నా కుమార్తె తన దాన్ని వెళ్ళిపోతుంది సమాధిలోకి అని ఉండేవాడు. అలాగనలే, తనతో పాటు యేసుని ఇంటికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా యాయిరుతో పాటు యేసు తన ఇంట్లోనికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ మళ్ళీ చదువుతున్నాను చూడండి. తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఎక్కడ మరణం ఉందో ఆ గదిలోనికి యేసు వెళ్ళాడు. ఎందుకని? యాయిరు యేసునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి, భయపడలేదు కాబట్టి, ఆ మరణం కళ్ళ ముందే చచ్చిపోయినటువంటి డెడ్ బాడీ ఉన్నా లక్ష్య పెట్టలేదు కాబట్టి. ఇప్పుడు ఏం జరిగించుకోండి. ఆ చిన్నదాన్ని చేయబట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉందిరి. జరిగినది ఎవరికి నీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఆ గదిలోనికి వెళ్ళాడు యేసయ్య. ఆ గదిలో పాటు పక్కన ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది, విశ్వాసం ఉంచిన తల్లిదండ్రులు ఉన్నారు. అప్పుడు ఏమన్నాడు? తలి తాకుమి అనగా చిన్నదానా లెమ్మని చెప్పిన. కానీ డెడ్ బాడీ, అది మామూలు బతికలేదు, డెడ్ బాడీతో అంటున్నాడు మాట. ఆ డెడ్ బాడీ లేచి కూర్చున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డెడ్ బాడీ, ఆ చిన్నది యేసు చెప్పిన మాట వీళ్ళు లేచి కూర్చున్నది. దీని అందరికి కారణం ఏంటమ్మా? యాయిరు యొక్క నమ్మిక. అర్థమవుతుందా మీకు? అతనిలో భయం పోయి ఏమీ లక్ష్య పెట్టగా, డెడ్ బాడీ చూసుకోవడం లక్ష్య పెట్టగా యేసుని విశ్వాసం ఉంచినందుకు ఆ ఇంట్లో మరణం పోయి జీవం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణం పోయింది, జీవం వచ్చింది. భయం పోయింది, జీవం వచ్చింది. పాపం పోయింది, యేసు వచ్చాడు. ఒక సంగతి చెప్తున్నానండి, చచ్చిపోయిన ఈమె యేసు మాట విని లేచిపోయింది. చాలామంది మనకు కరోనా వచ్చింది, బంధువులకు వచ్చింది, ఇంట్లో వస్తుంది, హాస్పిటల్ అనేక మంది ఉన్నారు, వాళ్ళు ఇంకా చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నారు. యేసు మాట విని యాయిరు నమ్ముకుంచడం వల్ల చచ్చిపోయినటువంటి ఆ స్త్రీ లేస్తే ఇంకా బ్రతుకున్నటువంటి రోగస్తులు యేసు మాట విని లేవరమ్మా? ఇంకా 100%, 1000% లేచి వచ్చేస్తారు. చచ్చిపోయిన ఆమె లేచిపోయింది కదా, ఇక్కడ బ్రతుకున్న వాళ్ళు లేవరా? దీనికి కావాల్సింది నమ్మిక. అన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడు నమ్మడం చాలా ఈజీ. ఇటువంటి సిచ్యువేషన్లో నీ కళ్ళ ముందు డెడ్ బాడీ ఉన్నా సరే యేసునందు విశ్వాసం ఉంచు, లేచిపోద్ది. భయపడద్దు. ఈరోజు నీ కళ్ళ ముందు కరోనా ఒకటే అనుకుంటున్నావా? కరోనా తగ్గిన వారికి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, ఈరోజు లేటెస్ట్ న్యూస్ క్రీమ్ ఫంగస్ అంట. మరి అదేంటో తెలియదు. క్రీమ్ ఫంగస్ మరి తర్వాత తెలుస్తుంది. ఏమొచ్చినా భయపడద్దు, లక్ష్య పెట్టద్దు, వాటిని డోంట్ కేర్, ఓన్లీ బిలీవ్ ఇన్ జీసస్. ఎందుకని? భయపడవద్దని చెప్పిన మాట మానవ మాత్రుడు కాదు, నీ శరీరాన్ని నిర్మించి నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ నిర్మించినటువంటి ఆ యేసయ్య ఈరోజు నీతో చెప్పినటువంటి మాట. నీ అవయవాలు ఎన్ని ఉండాలో, ఎలాగ ఏది ఫంక్షన్ చేయాలో, రోగ నిరోధక శక్తి ఎలా ఉండాలో ఇవన్నీ నిర్మించినటువంటి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. భయపడకము, నీ పాపాలను ఒప్పుకో, కళ్ళ ముందు ఏమి జరిగినా లక్ష్య పెట్టద్దు, భయపడద్దు, యేసునందు విశ్వాసం ఉంచు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక ముగింపులోకి వెళ్తున్నా. ఒక 2 శ్రేష్టమైన మాట చెప్పి ముగిస్తామేనండి. దావీదు భక్తుడు కూడా ఇటువంటి అనుభవంలోకి వెళ్ళినాడు. గాఢాంధకారపులో సంచరించినాను, ఏ అపాయముకు నేను ఏమన్నాడు? భయపడను అన్నాడు. గాఢాంధకారపులో సంచరించిన నేను దేనికి భయపడను. ఎందుకు భయపడను అన్నాడు? యేసునందు విశ్వాసం. నీ దుడ్డు ఖరీదు నీ దండములను ఆదరించను కాబట్టి నీ అందు విశ్వాసం ఉంచాను, నేను దేనికి భయపడను అన్నాడు.
అన్నమాట. ఆ మాటను బట్టి ఒక మాట అంటున్నాడు. కీర్తన గ్రంథం చూడండి 34వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 34:4 ఏమన్నాడు చూడండి. నేను ఎవరి యొద్దమ్మా? యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయనకు ఉత్తరం ఇచ్చిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉత్తరం ఇచ్చాడు, ఎలాగిచ్చాడు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో నీ ఇంట్లో ఎన్ని భయాలున్నా ఆయన మొరబెట్టు, ఆయన విశ్వాసం ఉంచు. దేని లోకాన్ని చూసి లోకంలో ఏం జరుగుతుందో లక్ష్య పెట్టవద్దు. నీ పాపాలను ఒప్పుకొని ఆయన నమ్మిక ఉంచు. నీ భయాలన్నిటి నుండి ఆయన నేను తప్పిస్తాడు, నిన్ను జీవింపజేస్తాడు. నా సోదరుడు, నా సోదరుడు. అందుకని దావీదు భక్తుడు దావీదు పక్క నుంచే మరణం అనేకసార్లు పక్క నుంచి వెళ్ళిపోయింది. అనేకసార్లు బళ్ళెంతో చంపాలని చూశాడు సౌలు. అనేకసార్లు కుమారుడే చంపాలని చూశాడు. మృగాలు అనేకసార్లు చంపాలని చూసినాయి. సైన్యంలో అనేకసార్లు చంపాలని చూశారు. మరణం పక్క నుంచే వెళ్ళిపోయింది. కానీ మరణం ఆయన దగ్గర రాలేదు. నా సోదరుడు, నా సోదరి. ఎందుకని? అతడు యేసునందు విశ్వాసం ఇచ్చాడు, దేవునందు విశ్వాసం ఇచ్చాడు. అందుకని గొల్లియాతును కూడా చంపగలిగినాడు. ఈ కరుణ ఎంత? ఈ లోకం నీకు ఎదుర్కొన్న సమస్యలు ఎంత? దావీదు వలె, యాయీరు వలె యేసునందు విశ్వాసం ఉంచు, యేసునందు విశ్వాసం ఉంచు. ఆఖరి ఏమన్నాడు చూడండమ్మా. మళ్ళీ కీర్తన గ్రంథం 118వ అధ్యాయం ముగిస్తున్నాను చూడండి. కీర్తనలు 118వ అధ్యాయము 17వ వచనము. నేను చావను. ఎంత! ఇప్పుడు ఎవరన్నా బాబు ధైర్యంగా ఈ మాట ఎంతమంది చెప్పగలుగుతారమ్మా? ఇప్పుడు నేను చావను, బ్రతుకుంటాను ఎంతమంది చెప్తారు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో? చాలా అరుదు కదా. కానీ యాయీరు వలె, దావీదు వలె నువ్వు చేస్తే ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావు. నేను కూడా చెప్పగలుగుతా. నేను చెప్తాను ఈరోజు, నేను చావను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చావను. మరి ఏం చేస్తాం? సజీవుడున్నాయి యెహోవా క్రియలు వివరించింది. ఏంటి? ఏ క్రియలు వివరిస్తావు నువ్వు? ఎప్పుడైతే దేవుడు అని విశ్వాసం ఉంచావో, నమ్మికించావో, పాపలుకున్నావో, నీ భయాలను తీసివేశాడు కదా. అప్పుడు ఏ క్రియల్ని వివరిస్తావు, సాక్షిగా మారిపోతావు. ఇదిగో నా కరుణ వచ్చింది, నేను ప్రార్థన చేసినా భయపడలేదు, ఏమొచ్చినా భయపడలేదు, నా కళ్ళకి, నా శరీరానికి, నా గుండెకి, నాకు అవయవాలు ఏమొచ్చినా భయపడలేదు, ఇదిగో నా కార్యం చేశాడు అని దేవుని కార్యాలు వివరించి సాక్ష్యాలు చెబుతావు. ఇది అంటున్నాడు భక్తుడు. నీలో భయం పోవాలి, నీలో మరణం పోవాలి, ఈ రోగ నిరోధశక్తి పెరగాలి, జయను పొందుకోవాలి అంటే నీ పాపాలు ఒప్పుకో. వేసిన తిరిగిరా, బాప్తిసం తీసుకో, పాపాలు అనుకుని బాప్తిసం తీసుకో. ప్రతి దినం నీతిమంతుడు ఎలా జీవిస్తాడమ్మా? విశ్వాస మూలముగా జీవించు. చాలా జాతకం ఉంచండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. మనుషులైన మనాలు జీవిస్తారు, భయంతో జీవించను. రోజు భయాలే. పొద్దున్న లేవగానే భయం, చచ్చిపోతానేమో అని. మధ్యాహ్నం మొదలుకొని రాత్రి వరకు భయాలు. కానీ నీతిమంతుడు విశ్వాసముగా జీవించను. కాబట్టి మనందరూ కూడా విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా యేసువైపు చూచుచు మన ఎదురున్న పందెంలో ఓపుతో పరిగెత్తుదాం. దేనికి భయపడదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, భయపడవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.